నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ. ఈ ఏఐ ప్రతి రంగంలోనూ ఉంది, ప్రతి నిమిషం మనతో ఉంది. ఇప్పుడు ఏఐ లేని ప్రపంచం లేదు. ఫోన్ని మన ముఖం లేదా ఫింగర్ ప్రింట్తో అన్లాక్ చేస్తాం. అలా అన్లాక్ అవ్వడానికి కూడా బ్యాక్ ఎండ్లో ఏఐ వర్క్ చేస్తుంది. ఒక్క సెకండ్లో మనకు కనిపించకుండా 30,000 ఇన్ఫ్రారెడ్ స్పాట్స్ ముఖం మీద పడి ఫోటో తీసి ముందుగా మనం స్కాన్ చేసి ఉంచిన మన ఫోటోతో పోల్చి సరైందా కాదా అని చూస్తుంది. దాన్ని బట్టే లాక్ ఓపెన్ చేస్తుంది. ఫోన్లో మనకు వచ్చే పోస్టులు మనం ఎక్కువగా ఏ వీడియోలు చూస్తున్నాము అనే దానిపైన అది ఫోకస్ చేసి మనకు అలాంటి పోస్టులు కనిపించేలాగా చేస్తుంది. అది కూడా సెకండ్స్లోనే. గూగుల్ సెర్చింగ్, మీడియా ఫిల్టర్స్ అన్నీ ఏఐతోనే సాగుతున్నాయి. మన పనులన్నీ పర్సనలైజ్ చేస్తోంది. దాంతో సమయం, డబ్బు, శక్తి ఆదా అవుతున్నాయి. ఎంత ఖచ్చితమైన డేటా మనం ఇవ్వగలిగితే అంత ఖచ్చితమైన ఫలితం ఏఐ ఇస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ని 2 ఏళ్లు ముందుగా కనుక్కోగల సామర్థ్యం ఏఐకి ఉంది. హాలిసిన్ అనే క్షయకు ఉపయోగించే ఔషధం కూడా ఏఐ ద్వారానే ఈ మధ్య కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. రోబోలలో కూడా ఏఐ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ కామర్స్, స్మార్ట్ కెమెరాస్, ఫ్యాక్టరీస్లో క్వాలిటీ చెకింగ్ కూడా ఏఐనే చేస్తుంది. జాబ్స్ ఫిల్ చేయడానికి అభ్యర్థులను ఫిల్టరింగ్ చేసేది కూడా ఏఐనే. అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ని వెంటనే నిలిపేది కూడా ఏఐ. వ్యవసాయాల్లో కూడా కిసాన్ సువిధ యాప్ వంటి వాటి ద్వారా వాతావరణ సూచన, తెగులు పట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి మంచి నాణ్యమైన దిగుబడికి తోడ్పడుతోంది. విద్యారంగంలో, చిత్రరంగంలో ఏఐ తన ముద్ర వేసింది. దాని ఫలితాలే ఆన్లైన్ క్లాసెస్, ఇంకొంచెం ప్రాక్టికల్గా పిల్లలకు చెప్పగలుగుతున్నారు. చిత్రరంగంలో సంగీత స్వరకల్పన చేస్తోంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకుని పర్ఫెక్ట్గా పాడుతోంది. రికార్డింగ్ టైంలోని బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ని క్లియర్ చేస్తోంది. బిజినెస్లో బిగ్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తుంది, వెరిఫై చేస్తుంది. ఇలా ఏఐ వలన లాభాలు ఒక్కటే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి. ఏఐ వలన ప్రైవసీ లేకుండా పోతుంది. ఏఐ మనకు ఒక డిజిటల్ ట్విన్ను తయారు చేస్తుంది. మన మైండ్ని అది మ్యానిపులేట్ చేస్తుంది. మన డెసిషన్స్ని మన సొంతంగా తీసుకోలేం. మన మైండ్ హైజాక్ అవుతుంది. డీఫేక్ విత్ వాయిస్, ఫోటో అండ్ వీడియోలతో రియలిస్టిక్గా చేసి చాలా ఘోరాలు, నేరాలు చేస్తోంది. ఒక పక్క జటిలమైన మానవ సమస్యలకు పరిష్కారం చూపుతూనే సంఘ విద్రోహుల చేతుల్లో పదునైన ఆయుధం అవుతుంది. నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎంతోమంది అమ్మాయిలను సోషల్ మీడియా మరియు ఏఐ ద్వారా ట్రాప్ చేస్తున్నారు. ఇలా కూడా ఏఐ చెడ్డవాళ్ల చేతుల్లోకి వెళ్ళి కీలుబొమ్మగా మారి నేరాలకు ఆస్కారం ఇస్తోంది. కాబట్టి ఏఐని మంచికి వాడాలి. మరోపక్క ఏఐ వలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. ఇక ఈరోజు మన సండే స్పెషల్లో మన మాలా కుమార్ గారు అక్షరయాన్ తరపున పాల్గొన్న ఒక ఏఐ వర్క్షాప్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. చివరి వరకు మిస్ కాకుండా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలుపగలరని ఆశిస్తున్నాం. ఇక విందామా? మేము మాట్లాడడం కంటే ఈ ఒక 8 నిమిషాల సీన్ ఉంటుంది. ఇది ఈ 8 నిమిషాల సీన్ లో చాలా అబ్జర్వేషన్స్ ఉంటాయి. దాదాపు ఒక 20 నుంచి 30 అబ్జర్వేషన్స్ ఉంటాయి. మీరు ఎంత అబ్జర్వ్ చేస్తారో చూద్దాం. ఆ పాయింట్స్ ఏంటి అనేవి మీరు నోట్ చేసుకుంటే సీన్ అనాలిసిస్ వస్తుంది. మాన్యువల్ గా మనం ఏం చేస్తామో తర్వాత ఆటోమేటిక్ గా ఇంజిన్స్ ఎలా చేస్తాయో చూద్దాం. ఎందుకంటే వెరీ వెరీ బ్యూటిఫుల్ సీన్. సినిమా మొత్తంలో డిజిటల్ దొంగలే ఉంటారు. మొత్తం సినిమా పేరు కూడా డిజిటల్ థీఫ్, డేటా దొంగలంతా. సో డేటా దొంగలు ఎంత సింపుల్ గా కన్సెంట్ లేకుండా వితౌట్ రెస్పాన్సిబుల్ ఏఐతో ఎట్లా వర్క్ చేస్తున్నారో చూద్దాం. ఎంజాయ్ చేయొచ్చు. సీన్ చాలా బాగుంటుంది. इतनी रात में क्यों फोन किया? तुमसे मिलना जरूरी है. तुम कहाँ हो? मैं मधुरई अपनी ससुराल में हूँ. 3 दिन में वापस आ जाऊंगी. क्या हुआ? ओके. जब वापस आओगी तो इतनी परेशान क्यों? I want at least 25 points observation on your notebook. असल में
मेरी एक फ्रेंडशिप हुई थी फेसबुक पर। हाँ, तुम तो जानती हो ना, लाइक्स मिलने पर मुझे कितना अच्छा लगता है। मैंने बिना सोचे समझे सारी फ्रेंड रिक्वेस्ट एक्सेप्ट कर ली। ये हमेशा कहते हैं असल जिंदगी में लोगों के साथ हम जितना भी हंस बोल लें उसका कोई रिकॉर्ड नहीं होता, लेकिन ये कंप्यूटर है, ये हमारी सारी बातचीत रिकॉर्ड करता है, इसलिए संभल के रहना। Whatever you are doing on digital platform, it notes everything. मेरी जिंदगी में उथल पुथल न जाती। मैंने ऐसा कभी सोचा नहीं था मैथी। आखिर हुआ क्या है? तुम जानते हो मुझे इंग्लिश नॉवेल्स पसंद है, इन्हें तो इंग्लिश आती ही नहीं है। How people will analyze people using social मैंने engineering. अपनी फेवरेट नॉवेल का कवर पेज पोस्ट किया था। 5 मिनट बाद ही उसने उस नॉवेल के 19वें नंबर पेज की खूबसूरत लाइंस कमेंट्स में लिख दी। There are moments when I wish I could roll back the clock and take all the sadness away. This is called social engineering. If I did, the joy will be gone as well. मैंने सोचा वाह ये कौन है मेरे जैसा, और उसके कमेंट को लाइक कर दिया और मैं चांद पे फंस गई। जब कभी बारिश होती है तो मुझे कॉफी पीने में मजा आता है। Social वहाँ पर media. मैंने एक पोस्ट में डाला था, उसने भी बारिश में कॉफी पीते हुए फोटो लेकर पोस्ट कर दी। इसी तरह हम एक दूसरे की पोस्ट को लाइक करते रहे। Likes and posts on social media platform. एक दिन मैं दीवार पर टांगने के लिए कुछ रेफरेंस पेंटिंग्स ढूंढ रही थी। मैंने पोस्ट के साथ एनीबॉडी देयर लिखकर डाल दिया। अच्छा, फिर उस बंदे ने कुछ पेंटिंग्स भेजी और उस पर लिखा लुक एट दिस। मैंने सोचा कि काश उन पेंटिंग्स So how collaboration work is happening? How they are taking the inputs, insights from the audience or targeted people. ये सब नई नई चीजें कहाँ से लाती हो? मेरा बॉयफ्रेंड। I love your taste. सच में? किसी को यकीन ही नहीं होगा कि ये पुलिस क्वार्टर से। See how the frames are created in every scene. शादी के बाद ये मेरी तारीफ कम ही करते थे। मेरे अंदर उस इंसान के लिए इज्जत बढ़ गई जिसने इन्हें फिर से तारीफ करने के लिए मजबूर कर दिया। क्या हुआ? आज तुमने कुछ पोस्ट नहीं किया? No mood. See from the Facebook to no phone. तुम्हारी पोस्ट ना देखूं। How they started interaction now. Earlier only offline, now पति के लिए क्या with the बनाऊं, ये phone. सोचना मुश्किल नहीं लगता जितना रोज एक पोस्ट करना मुश्किल लगता है। प्लीज वन पोस्ट, कोई छोटा सा फूल, कोई पौधा, कुछ भी। तुम्हारे घर में झाड़ू? झाड़ू? हाँ हाँ बिल्कुल है। उसमें से एक तिली निकाल, टेबल पर रखकर उसकी फोटो खींचो। photography and images. मैं दिल्ली तुम्हारे इंतजार में, मैं दिल्ली तुम्हारे इंतजार में। जब भी घर में धूल देखती हूँ खुशी से उछल पड़ती हूँ कि तुम आओगी और मुझे पकड़ोगी। वाह, तुम्हें सिर्फ काली बिंदियां पसंद है? किसी और रंग की बिंदी क्यों नहीं लगाती? और इस तरह कभी कभी मैं अलग रंग की बिंदी लगा लेती थी और पोस्ट करती थी। Observing फिर the- एक दिन उसने सभी फोटोज को एक फ्रेम में लगाकर विबग्योर ले Lady. दिया। How शादी के बाद she is वो पहला changing दिन every था day. जब मैंने अपनी सुंदरता को महसूस किया। Image analysis. कभी कभी तो मैं अपने किचन का काम भी लैपटॉप को सामने रखकर करती थी। थोड़ी देर में फोन करती हूँ। तुम्हें केरला Now see phone to video तुम मेरी रेसिपी क्यों नहीं ट्राई करती हो? and controlling remotely also. सच में? एक पतीला लो। Controlling remotely to do whatever they say. थोड़ा बड़ा पतीला लो। Music. Context based music. थोड़ा सा जीरा, दालचीनी, दालचीनी से केरल वाला स्वाद आएगा। सुपर थोड़ा नजदीक आके बोलो। सुपर। See these kind of scenes, how it is going to reflect in the future. How they'll use these scenes. लैपटॉप के अंदर से कैसे सुन हो गए? क्यों, भगवान को भी तो ऐसे चढ़ाते हैं? भगवान लेते हैं या नहीं? सुपर। इसलिए नहीं कि ये मेरी रेसिपी है, बल्कि इसलिए क्योंकि तुमने बनाया। थैंक्स। सुपर, तुमने बनाया? फेसबुक को कोसते रहते हो ना, वहीं से मिली है। फेसबुक जिंदाबाद। वो अच्छे दोस्त की तरह बात करता था।
मैंने उसे घर आने के लिए कहा था ताकि उसे अपने पति से मिला सकूं। तुम्हारा घर कैसा है? बहुत ही छोटा सा है। हाँ, अगर वो एसपी होता तो उसे बड़ा घर मिलता। दिस इज माई हाउस। So how the gadgets has been used to track the locations and ये तो वाकई inside their house. अब मुझे अपना घर दिखाओ। Oh my God. Also confirming whatever he said whether they have done or not. अच्छा है ना? ये बाथरूम है क्या? बहुत छोटा है, लेकिन गवर्नमेंट क्वार्टर में सबसे बड़ा है। अरे यार, बाथरूम तो बिल्कुल खाली है। वहाँ क्या हो सकता है? उसे भी सुंदर चीजों से भर सकते हैं। कैसे? बताता हूँ। See now how it is connected to the e-commerce, cash and delivery. हमने तो कुछ नहीं मंगवाया था। Not on cash and delivery, just e-commerce and their address also. क्या है इसमें? इसके अंदर रूम फ्रेशनर है। हाँ? एक मिनट माँ, दिखाइए तो। माँ, ये मैंने ही ऑर्डर किया था, भूल ही गई थी। रजनीगंधा का रूम फ्रेशनर, ये तुम्हें कहाँ से मिला? सस्पेंस। हेलो, अभी मत खोलना, सीधा बाथरूम में ले जाओ, देन कवर उतारो, बटन ऑन करो और स्टैंड पर रख दो। ये स्प्रे करेगा। How they are using various CG over there. जरूरी नहीं कि हम अपनी हर जगह को चीजों से भरें। पसंदीदा खुशबू से भर सकते हैं, अपनी यादों से भर सकते हैं, अपने पसंदीदा लोगों से भर सकते हैं। The modulation of voice, Cockroach था माँ? back end voice. कॉकरोच था? जब मैंने उसे अपने बाथरूम में महसूस किया, मैं बहुत डर गई थी। तुम उसे ब्लॉक क्यों नहीं कर देती? किया था। So see how many things are running. वहीं से तो सारी परेशानी शुरू हुई। So blocking on social media platform. हेलो, हाय मेरी जान। ए, तमीज से बात करो। बीवी समझ के रखा है क्या? कहावत है कि रुमाल देने से दोस्ती टूट जाती है। रूम फ्रेशनर से भी यही होता है क्या? हेलो, तुमने मुझे ब्लॉक क्यों कर दिया? पसंद नहीं हो? तुम इतनी आसानी से पीछा नहीं छोड़ा सकती हो मुझसे। चोरों चक्के फोन रखो। चोर? फिर तो मैंने जरूर कुछ चुराया होगा। फेसबुक पर लॉगिन करो और मुझे एक्सेप्ट करो। नहीं किया तो? व्हाट्सएप पर देखो। मैं उसे How they are using that image, earlier image. पति को पता चल जाएगा कि ये लवली किस उसके लिए तो नहीं थी, तो फिर ये किसके लिए थी? मैंने एक्सेप्ट कर ली। कोई फायदा नहीं। और तुम्हें क्या चाहिए? तुम चाहिए। Seen how and in entire picture, lot of data like this they'll take from social media, provide security to your all the scenes, all the cinema data, whether it's music, whether it is images, whether it is lyrics or whatever graphics and additions, etc., etc. The important thing is security for this, privacy and security. Privacy is there. So how you are going to protect our actors' privacy as well as the data protection for that? So for that only we have seen lot of tools here. The tools now we are keeping somewhere here, here and there. పెరుగుతాయి, ఆ సాఫ్ట్వేర్స్ పెరుగుతాయి. అండ్ ఇది కావాలి అంటే ఏఐకి ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సిపియు పవర్. సో ప్రాసెసింగ్ పవర్ కూడా పెరుగుతూ ఉండాలి. ప్రాసెసింగ్ పవర్ పెరుగుతూ ఉంటేనే ప్రాసెసింగ్ పవర్స్ పెరుగుతూ ఉన్నప్పుడు, లైక్ ఇప్పుడు ఎన్విడియా అనే కంపెనీ ఉంది, మనకి ఏఐ ప్రాసెసర్స్ని తయారు చేసే కంపెనీలో మొనోపోలీగా ఉంది ఎన్విడియా. సో ఎన్విడియా కాంపిటీషన్ ఇచ్చే కంపెనీస్ ఏవి లేవు. సో అట్లాగా ప్రాసెసర్లు వచ్చిన కొద్దీ, ప్రాసెసర్ల కెపాసిటీ పెరిగిన కొద్దీ మనకు టెక్నాలజీ మారుతుంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అవతార్ ఎంతమంది చూశారు ఇక్కడ? అవతార్ మూవీ తీయడానికి జేమ్స్ కెమెరాన్ కథ రాసుకొని ఆల్మోస్ట్ 6 to 7 years వెయిట్ చేశాడు. ఎందుకు వెయిట్ చేశాడు ఆయన? సో టెక్నాలజీ, అప్పటికి టెక్నాలజీ ఉంది. సో ఆ టెక్నాలజీ మోషన్ క్యాప్చరింగ్ అనే టెక్నాలజీ అండి. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీ ఉంది, కానీ అది మెచ్యూర్ అవ్వలేదు అప్పటికి. ఆయన విజన్కి సరిపడా టెక్నాలజీ మెచ్యూర్ లేదు కాబట్టి హీ హాజ్ వెయిటెడ్ ఫర్ 5 to 6 years.
సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏ టూల్స్ కానీ ఏవైనా చాలామంది నాకు నిన్న సెషన్ తర్వాత చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ పెట్టి చూస్తే ఐ మీన్ ఏఐ ఫీచర్స్ని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు చాలామంది. ఉన్నాయి, స్కోప్ ఉంది, డెవలప్మెంట్కి దీనికి స్కోప్ ఉంది. అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో కొన్ని అంటే లైసెన్స్డ్ సాఫ్ట్వేర్స్ కొన్ని స్టూడియోలో దేర్ ఓన్గా తయారు చేసుకునే ఫీచర్స్, వాళ్ళు ఓన్ స్టూడియోస్ డెవలప్ చేసుకున్న సాఫ్ట్వేర్స్, అవన్నీ కొంతమందికి అందుబాటులో ఉన్నాయి. సో అలాంటి ఫీచర్స్తో ఇన్ ఫ్యూచర్ టెక్నాలజీ ఇప్పుడు మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో కూర్చొని ఒకేసారి మొత్తం స్క్రిప్ట్ రాసి సినిమా చేసి ఒక 2 అవర్స్లో ఒక రూమ్లో కూర్చొని తయారు చేసి అంత ఫెసిలిటీ అయితే వాళ్ళ లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది. మనం ఇది అయిన తర్వాత ఒకసారి డెమో కూడా చూద్దాం. చాట్ జీపీటీలో ఎలా స్క్రిప్ట్ రాసుకోవచ్చు, లేదా చాట్ జీపీని ఎలా యూజ్ చేసుకోవచ్చు మన వర్క్ అనేది. తర్వాత స్క్రిప్ట్ బుక్ అనేది ఒకటి ఉంది. ఈ స్క్రిప్ట్ బుక్ ఇప్పటి వరకు హాలీవుడ్లో వచ్చిన మోర్ దెన్ 300-400 స్క్రిప్ట్స్ అన్నింటినీ ఆల్రెడీ రీడ్ చేసింది. సో అది రీడ్ చేసి దానిపైన డేటా మోడల్స్ క్రియేట్ చేసింది. మనం కొత్తగా ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసి మనం దానికి ఇస్తే ఇట్ విల్ అనాలిసిస్, అది అనలైజ్ చేసి ఆ స్క్రిప్ట్ ఎలా ఏ జానర్ సంబంధించింది, దాని ఆడియన్స్ ఎవరు, దానికి ఎలాంటి ఆర్టిస్టులు అవసరం, ఎంత డేటా ఇస్తుంది మనకి. స్టోరీ డిఎన్ఏ ఏంటి, మన స్టోరీ ఎలా ఉంది, సో స్టోరీ అనాలిసిస్ అంతా చేస్తుంది. తర్వాత ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్, తర్వాత కంటెంట్ వ్యాలిడేషన్, తర్వాత ఆడియన్స్ ఇన్సైట్స్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుందండి బేస్డ్ ఆన్ అవర్ స్క్రిప్ట్. సో ఇవన్నీ టూల్స్ మీరు కిందకి వస్తే ఇంక్లూడింగ్ గ్రాఫికల్ రూపంలో వచ్చింది. కాబట్టి ఏదైనా ఒక మామూలుగా మనం చేసే జనరల్ ఒక ఫర్ సపోజ్ ఒక రొమాంటిక్ డ్రామాలను పక్కన పెడితే ఒక కాస్ట్యూమ్ డ్రామా ఉంది, లేదా ఒక భారీ బడ్జెట్ సినిమా ఏదైనా బాహుబలి లాంటి సినిమా ఉన్నప్పుడు మీకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా క్రియేట్ చేసుకోవాలి అంటే లైక్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అని అనాలిసిస్ చేయడానికి ఇది పనిచేస్తుంది. అండ్ దీని మీరు సైట్లోకి వెళ్ళి చూసుకుంటే దీని ఈ సైట్ యొక్క స్టాటిస్టిక్స్ ఇచ్చారు. ఎన్ని స్క్రిప్ట్లు అనలైజ్ చేసింది, ఎన్ని స్క్రిప్ట్లకు ఎంతవరకు లాసు, ఎంతవరకు ప్రాఫిట్ ప్రొవైడ్ చేసింది అనేది కూడా మీకు అనాలిసిస్ ఉంటుంది. సో ఇప్పుడు హాలీవుడ్లో చాలామంది యూజ్ చేస్తున్న ఇదండి ఇది. అంటే మీకు సినిమా స్టార్ట్ కాకముందే స్క్రిప్ట్ దశలోనే స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అనేది, మీరు సినిమా ఎలా ఉండబోతుంది, మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది అంచనా వేయడానికి ఇది పనిచేస్తుంది. సో మన వరకు వచ్చేసరికి ఇండియన్ మూవీస్కి ఇంకా ఇది అందుబాటులో ఉంది, బట్ మన ఆడియన్స్ మన డేటా అంత లేదు కాబట్టి సో మన వరకు కేవలం మన స్క్రిప్ట్ అనాలిసిస్ చేసుకొని అది ఏ జానర్ పనిచేస్తుంది, సో ఎలా ఉండబోతుందని మనం కూడా కొంతవరకు మనకు పనిచేస్తుంది. ఇది చూడండి, చాట్ జీపీటీ మన పైన ప్రాంప్ట్ ఇచ్చాం, ఆ ఇచ్చిన ప్రాంప్ట్కి అది రాస్తుంది. ఆన్లైన్లో మీరు ఆ ప్రాంప్ట్కి రాస్తుంది. పైన ఏం రాశారు, క్రియేట్ ఎ స్టోరీ ఆఫ్ ఎ ఫారెస్ట్ బాయ్, హీ లాస్ట్ హిస్ క్రౌన్ ఇన్ తెలుగు అని రాశారు. దానికి సంబంధించిన మనం ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి ఒక కథ రాస్తుంది. మళ్ళీ ఒకసారి ప్రాంప్ట్ మార్చి ఆ ప్రాంప్ట్లో ఇంకో కొంచెం ఎన్హాన్స్ చేస్తే అదే కథను తిరిగి ఇంకో వేరియేషన్ రాస్తుంది. ఇది బేసిక్ అండి, బేసిక్ చాలా మందికి తెలుసు చాట్ జీపీటీ యూజ్ చేయడం అనేది. చాట్ జీపీటీ దగ్గర నుంచి స్లోగా మనం ఇంకో టూల్స్ చూస్తాం. సో రైటర్స్కి చాట్ జీపీటీ నుంచి ముందుకెళ్తే ఇంకా ఇలాంటి అంటే బ్యాక్ ఎండ్ చాట్ జీపీటీ యూజ్ చేసే టెక్నాలజీ యూజ్ చేస్తాయి, బట్ ఇంకో కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. సో ఒకసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. సో చాట్ జీపీటీ స్క్రిప్ట్ బుక్ ఇవన్నీ మనకి స్క్రిప్ట్ రైటింగ్ దశలో యూజ్ అయ్యే టూల్స్. నెక్స్ట్ మన స్క్రిప్ట్ రైటింగ్ తర్వాత ఎక్కువ యూజ్ చేస్తుంది. మోస్ట్లీ ఏఐ టూల్స్ ఇప్పుడు యూజ్ చేయబడుతున్నంత ప్రీ ప్రొడక్షన్ దశలో ఎక్కువ మనకి హెల్ప్ఫుల్ ఉన్నాయండి. అందులో కాస్టింగ్, యాక్చువల్గా హాలీవుడ్లో అండ్ ఈవెన్ బాలీవుడ్లో కూడా కాస్టింగ్ ఇస్ అ మేజర్ టాస్క్ అండి. ప్రీ ప్రొడక్షన్లో చాలా మేజర్ టాస్క్ ఇది. ఇక్కడ కాస్టింగ్ అంటే ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని కాస్టింగ్ ఏజెన్స్, బాంబేలో కూడా కొన్ని కాస్టింగ్ ఏజెన్స్ దగ్గర త్రూఅవుట్ ఇండియాలో ఎన్ని థియేటర్ గ్రూప్స్ ఉన్నాయి, ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు అనే డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఎక్కడ ఏ ఆర్టిస్ట్ కావాలన్నా ఆర్టిస్ట్ని తీసుకురాగలిగే కెపాసిటీ ఉన్న కాస్టింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో ఆ డేటాను అంతా ఫీడ్ చేసి డేటా మోడల్ చేసి ఇచ్చే టూల్
ఇప్పుడు కాస్టింగ్ డాట్ ఏఐ. ఇది హాలీవుడ్ డేటా అయితే వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంది. ఎక్కడ అందుబాటులో ఉందని నాకు తెలిసినంత వరకు లేదు. బట్ కాస్టింగ్ విషయంలో మనకి ఇంకా స్కోప్ ఉందండి మాకు ఇంప్రూవ్ అవ్వడానికి. ఏఐ టూల్స్ ఇప్పుడు అంతగా మనకు అందుబాటులో లేదు. యాక్టర్స్ డేటా ఉందనుకోండి, సో ఇప్పుడు థియేటర్ గ్రూప్స్ నుంచి వచ్చేవాళ్ళు, ఇది వరకు అంటే కొత్త యాక్టర్స్, తర్వాత అది కాకుండా పాత యాక్టర్స్ అంటే ఈజీ కాంటాక్ట్ చేయడం ఈజీ. వాళ్ళ ఇదివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఏ క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారనేది మనం ఈజీగా చేయొచ్చు. కానీ కొత్త ఆర్టిస్టులు, ప్రతి ఆర్టిస్ట్ మీకు తెలుసు కాస్టింగ్ మనము జనరల్గా మన కాస్టింగ్ పిలిచినప్పుడు వాళ్ళ ఫొటోస్ వస్తుంది. జనరల్గా పోర్ట్రేట్ ఫోటో, తర్వాత ప్రొఫైల్ ఫొటోస్. ఈ ఫొటోస్ అన్నీ వాళ్ళ డేటా, హైట్, హెయిర్ కలరు, తర్వాత ఐ కలరు, ఈ ఫీచర్స్ అన్ని మనం బేసిక్గా కాస్టింగ్లో ఎక్కువ చూస్తాం. సో ఇవన్నిటి వందలు వేల కొద్ది ఫొటోస్ ఒకవేళ మన కాస్టింగ్ ఒక 1000 మందిలో, 2000 మందిలో, 3000 మందిలో అంటే మనం కాస్టింగ్ చేయడం కష్టం అవుతుంది. బట్ ఆ డేటా అంతా ఆల్రెడీ మనం దానికి ఫీడ్ చేసి ఉంటే, ఆల్రెడీ ఇండియాలో ఉన్న డేటాబేస్ కనుక మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉంటే ఏ క్యారెక్టర్కి ఎవరు తీసుకోవాలి అనేది చాలా ఈజీ అవుతుంది. సో అలాంటి టూల్స్ మనకు హాలీవుడ్లో అందుబాటులో. ఆ 2 టూల్స్ మనం ఇప్పుడు చూసాం. అది కాస్టింగ్ డాట్ ఏఐ అండ్ ప్రొమ్థియం డాట్ ఏఐ అనేది ఈ 2 టూల్స్ యూజ్ చేస్తున్నారండి ఇప్పుడు ఆల్రెడీ హాలీవుడ్లో ఇప్పుడు యూజ్ చేస్తున్న టూల్స్ అండి. సో నెక్స్ట్ స్లైడ్. సో ప్రీ ప్రొడక్షన్ దశలో, యాక్చువల్లీ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ రెండింటికి తీసుకోవచ్చు. సెట్ డిజైన్ అండ్ లొకేషన్ స్కౌటింగ్, ఈ 2 టాస్క్లు. లొకేషన్ స్కౌటింగ్ అనేది ప్రీ ప్రొడక్షన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి. సో ఏఐని ఎక్కడ యూజ్ చేస్తామంటే లొకేషన్స్ మనకి ఇప్పుడు గూగుల్లో కొన్ని లొకేషన్స్ 3Dలో అందుబాటులో ఉన్నాయి. ఆ 3D విజువలైజేషన్ ఆఫ్ లొకేషన్స్, తర్వాత ఆ లొకేషన్ అనాలిసిస్, బడ్జెట్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు మనకి జనరల్గా ఫిల్మ్ లొకేషన్స్, ఫిల్మ్ అంటే రిపిటేటివ్గా కొన్ని లొకేషన్స్ మనం షూట్ చేస్తుంటాం. సో ఈ లొకేషన్ సంబంధించిన డేటా అంతా కనుక మనకు అందుబాటులో ఉంటే ఆ లొకేషన్ అనాలిసిస్ ఆ టూల్కి వెళ్ళి మనం తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మన స్క్రిప్ట్ దానికి ఇస్తే మన స్క్రిప్ట్ ఇచ్చే దశలోనే ఆ స్క్రిప్ట్ రీడ్ చేసి దీనికి ఏ లొకేషన్ బెటర్ అని సజెస్ట్ చేసే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో యాక్చువల్ ప్రొడక్షన్ ముందు స్టోరీ బోర్డింగ్ అనేది జనరల్గా ప్రొడక్షన్ ముందు మనం చేసుకుంటాం. మెయిన్గా చిన్న సినిమాలు పక్కన పెడితే లార్జ్ స్కేల్లో తీసే పెద్ద బడ్జెట్ సినిమాలు డెఫినెట్గా స్టోరీ బోర్డింగ్ అండ్ ప్రీ విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంటాయి. ఈ ప్రీ విజువలైజేషన్కి మనం ఇప్పుడు ప్రీ విజువలైజేషన్ కూడా ఇప్పుడు కొన్ని పెద్ద సినిమాలు అయితే లైక్ ఇప్పుడు ఎక్కువ గ్రాఫిక్స్తో చేసే సినిమాలు, తర్వాత ఇప్పుడు మనం చేసే రోబో కానీ అలాంటి సినిమాలకి, తర్వాత బాహుబలి కానీ డెఫినెట్గా స్టోరీ బోర్డింగ్ కానీ ప్రీ విజువలైజేషన్ కానీ లేకుండా వెళ్ళరు. ఎందుకంటే సినిమా చేయకముందే కాస్ట్తో కూడుకున్నది కాబట్టి సినిమా కంప్లీట్ అవ్వకముందే స్టోరీ బోర్డు, తర్వాత ఈవెన్ విజువల్గా కూడా కెమెరా మూమెంట్స్తో సహా మనకి ఇచ్చే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ద ప్రీ విజువలైజేషన్ కాన్సెప్ట్లు. సో క్రాక్ ఇస్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సో ఇవన్నీ మీరు చూస్తున్నారంటే చాలా వరకు మనం ఫ్రీ ఫీచర్స్ చూస్తున్నాం. ప్రతి టూలు మీకు ఫ్రీ వెర్షన్లో కొన్ని క్రెడిట్స్ ఇస్తారు, కొన్ని ఫీచర్స్ మాత్రం అందుబాటులో ఉంటాయి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ లైసెన్సింగ్ ఫీచర్స్ డెఫినెట్లీ చాలా వరకు ఫీచర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోరీ బోర్డ్ జనరల్గా మీరు ఒక స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ హైర్ చేసుకొని వేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్, ఆ స్టోరీ బోర్డు పర్సన్ హైర్ చేసుకోవడానికి వచ్చే కాస్ట్. రెండోది టైం. వాళ్ళు రోజు హార్డ్లీ మీకు 4, 5, 6, 8, 10 కంటే ఎక్కువ వెళ్ళకపోవచ్చు మనకు కావాల్సిన యాంగిల్స్. ఒకవేళ ఒక చిన్న చేంజెస్ కావాలన్నా ఇదివరకు అయితే మొత్తం పేపర్ మీద వేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులు కూడా డిజిటల్ యూజ్ చేస్తున్నారు. డిజిటల్ టూల్స్ యూజ్ చేసి సిస్టమ్ మీద డైరెక్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇదేంటంటే మీకు ఎన్ని వేరియేషన్స్ కావాలంటే అన్ని వేరియేషన్స్ చేంజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా జరిగిపోతుంది. సో అట్లా చాలా తక్కువ టైంలో మీరు రకరకాల అంటే మీకు ఎన్ని యాంగిల్స్, ఇప్పుడు మీరు ఒకటి పర్టికులర్ ఒక యాంగిల్ మార్చాలనుకున్నారు, లేదా ఇది 35 mm లెన్స్తో పెడితే ఎలా ఉంటుంది, లేదా ఇది వేరే యాంగిల్తో పెడితే ఎలా ఉంటుంది అనేది కావాలి అంటే దాన్ని రీక్రియేట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో రీక్రియేట్ చేసుకోవడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఆ సాఫ్ట్వేర్ ద క్రాక్ అండ్ సాఫ్ట్వేర్ చాలా వరకు ఇప్పుడు చాలామంది ఇది యూజ్ చేస్తున్నారు స్టోరీ బోర్డింగ్కి. అలాగే ప్రీ విజువలైజేషన్ కూడా కొన్ని పెద్ద సినిమాలకి ఆల్మోస్ట్ మన తెలుగు సినిమాలో చిన్న సినిమాలతో బడ్జెట్ క్రియేట్ చేస్తారు. ఓన్లీ ప్రీ విజువలైజేషన్కి అంత బడ్జెట్ పెడతారు వాళ్ళు. సో ఆ స్టోరీ బోర్డుని కూడా స్టోరీ బోర్డులో జనరల్గా ప్రీ విజువలైజేషన్లో
జనరల్గా ఒక లో పాలిగాన్ 3D మోడల్స్ యూజ్ చేసి అవి చేస్తారు. ఆ లో పాలిగాన్ 3D మోడల్స్ ఇదివరకు దాన్ని మాన్యువల్గా క్రియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 3D టూల్స్ ఉన్నాయి. సో 3D టూల్స్ మనం ఒక డిస్క్రిప్షన్ ఇస్తే ఆ డిస్క్రిప్షన్ తీసుకొని ఒక లో పాలిగాన్ 3D ఇమేజ్ని క్రియేట్ చేయగలరు. రన్వే ML, రన్వే వీడియో క్రియేషన్, రన్వే 3i, ఇప్పుడు లేటెస్ట్ 3i వచ్చింది. చాలా వరకు యూజ్ చేస్తున్నారు దీన్ని అండ్ చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు స్టాక్ ఫుటేజ్ కూడా ఎత్తుకోవడానికి కూడా మనకు సెట్ అయ్యేది కూడా AI టూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ స్టాక్ కూడా అంటే వరల్డ్లో ఉన్న ఎన్ని స్టాక్ ఫుటేజ్ కంపెనీస్ ఉన్నాయో దాని నుంచి తీసుకునేటి. రెండోది మనం కావాలంటే ఇప్పుడు ఇంతకు చూపించిన రన్వే లాంటి టూల్స్ యూజ్ చేసుకొని బీ రోల్ కూడా మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో అట్లా ఇప్పుడు మీకు తర్వాత డ్రోన్ బేస్డ్ అండి, డ్రోన్ బేస్డ్ అంటే AI బేస్డ్ డ్రోన్ టెక్నాలజీ వచ్చాయి. చాలామంది కొన్ని అమ్యూజ్మెంట్ పార్కులలో అక్కడక్కడ చూసే ఉంటారు. కొన్ని వందల చిన్న చిన్న డ్రోన్స్ సింక్రొనైజ్ అవుతూ రకరకాల మోడల్స్ క్రియేట్ చేస్తాయి. లైట్స్ కానీ వాటిని ఒక షోస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మనకు ఐ థింక్ దుర్గంచర్లో కూడా ఒకసారి జరిగిందన్న. సో డ్రోన్స్ యూజ్ చేసి క్రియేట్ చేశారు. బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ అంతా AI ప్రోగ్రామింగ్, అన్ని సింక్రొనైజ్ అయ్యి ఉంటాయి. ఏ మూవ్మెంట్ ఎలా మూవ్ కావాలని. సో ఇప్పుడు సినిమాల్లో కూడా దీన్ని వాడుతున్నారు. సో డ్రోన్స్ కూడా AI బేస్డ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. డ్రోన్స్ కంట్రోల్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్, ఒకటి కాదు రెండు కాదు, హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ని కంట్రోల్ చేసే AI ప్రోగ్రామ్స్, AI కేపబిలిటీలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జస్ట్ స్కైడియో ఉంది కదా, స్కైడియో తర్వాత కెమెరా సిమ్యులేషన్కి మీరు ఒకవేళ ఒక పర్టికులర్ సెట్ ఎలా కనిపిస్తుంది అని చూడడానికి, ఏ లెన్స్లో ఎలా కనిపిస్తుంది చూడడానికి ఇలాంటి టూల్స్ ఉన్నాయి. ఇంకోటి నేమ్ సినిమాటోగ్రఫీ డేటాబేస్ అని ఒకటి ఉంది. ఆ టూల్లో కూడా మీకు వర్చువల్ అంటే కెమెరాస్ యారీ ఒక పర్టికులర్ మాట యారీ కెమెరా ఉంది లేదా రేట్ ఎపి కెమెరా ఉంది, ఆ కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. దాంట్లో మీ వ్యూ పోర్ట్ ఎలా ఉంటుందో ఇది అలా చూపించేస్తుంది. సో ఈవెన్ మీ కెమెరాలో కూడా దాన్ని చేసుకొని డౌన్లోడ్ చేస్తాం. చాలామంది సినిమాటోగ్రఫర్స్ లొకేషన్ స్టోరింగ్ పోయినప్పుడు చూస్తారు, వాళ్ళ కెమెరాలో టూల్ డౌన్లోడ్ చేసి ఆ పర్టికులర్ లెన్స్ సెట్ చేసుకొని ఎలా కనిపిస్తుందని చూస్తారు. సో అది ప్రొడక్షన్ లెవెల్కి. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్. సో మనకి ప్రొడక్షన్ లెవెల్ కంటే కూడా ప్రీ ప్రొడక్షన్లో యూజ్ అయ్యే టూల్సే ఎక్కువ. ప్రీ ప్రొడక్షన్లో చాలా టూల్స్ మనకి యూజ్ అవుతాయి, ఎందుకంటే లాట్ ఆఫ్ మాన్యువల్ వర్క్ ఉంటుంది కాబట్టి. ప్రొడక్షన్లో ఎక్కువగా ఓన్లీ ఫిల్మ్ షూటింగ్ మీద, తర్వాత యాక్టర్స్ పర్ఫార్మెన్స్ తీసుకోవడం మీదే ఉంటుంది కాబట్టి అక్కడికంటే కూడా ప్రీ ప్రొడక్షన్లో తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్లో మన టూల్స్ ఎక్కువ యూజ్ ఉంటాయి. సో పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ జనరల్గా చూస్తే ఎడిటింగ్, ADR, కలర్ గ్రేడింగ్, తర్వాత VFX, సౌండ్ మిక్సింగ్, తర్వాత ఫైనల్ కాపీ, ఇట్లా రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఇందులో ఎడిటింగ్, తర్వాత ADR మనం ఒకటి డబ్బింగ్ అంటాం. సో ADR, కలర్ గ్రేడింగ్. సో ఇలాంటి దాంట్లో ఏమేమి టూల్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. రివర్స్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఒక సినిమా ఉంది మీ దగ్గర, ఒక ఎంటైర్ మూవీ ఉంది. ఆ మూవీని మీరు కంప్లీట్ సీన్లుగా డివైడ్ చేయాలి. ఇది మాన్యువల్గా ఒక 2 గంటలు సినిమా చేస్తే ఎంత టైం పడుతుంది మనకి? ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఐడెంటిఫై చేసి ఆ సీన్ని మనం వెళ్ళి మాన్యువల్గా కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ దేర్ ఆర్ టూల్స్, మనం దానికి మూవీ ఫీడ్ చేస్తే సీన్స్ కింద డివైడ్ చేసుకుని ఇచ్చేస్తుంది. సో ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది ఏది ఒక సీన్కి సంబంధించిన షార్ట్, అంటే షార్ట్ మధ్యలో కూడా కట్ చేసే అవకాశం ఉంటుంది యాక్చువల్. బట్ ఏది ఆ సీన్కి సంబంధించిన షార్ట్, ఏది వేరే సీన్కి సంబంధించిన షార్ట్ అనేది ఐడెంటిఫై చేసే మెచ్యూరిటీ ఉన్న సాఫ్ట్వేర్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. సో అడోబేకి సంబంధించిన ఈ సెన్సీ అనే టెక్నాలజీ మీరు కోర్ ఇంజిన్ అండి. అడోబే వాళ్ళ సూట్ ఉంటుంది, అడోబేలో చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఫోటోషాప్ మొదలుపెట్టి ఇలిస్ట్రేటర్ దగ్గర నుంచి ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీమియర్ ప్రో మోస్ట్లీ సినిమాలో యూజ్ చేస్తారు. ఫోటోషాప్ కూడా కోర్ పార్ట్ మనకి సో మన వర్క్ ఫ్లోలో. సో దీని వెనక ఇప్పుడు మీరు ఫోటోషాప్లో కూడా చూస్తే జెన్ఏఐ టెక్నాలజీ చాలా ఉన్నాయి. ఏమంటాం, కంటెంట్ అవేర్ టెక్నాలజీ. ఇదివరకు మనం మాన్యువల్గా 2 గంటలు 3 గంటలు కష్టపడి చేసే పని అదేం చేస్తుంది, జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే, సేమ్ ఇక్కడ మనం ఎలాగ ChatGPTలో ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్ ఇచ్చేస్తే మీరు అది ఫిల్ చేసి ఇచ్చేస్తుంది, మీరు ఎలా ఇస్తే అలా. VFXలో అయితే మనం ఒక 1-2 గంటలు మాట్లాడుకోవచ్చు. కాకపోతే VFXలో సాఫ్ట్వేర్లో ఉండే టూల్స్ గురించి మాత్రమే మాట్లాడగలండి. ఎంటైర్ ఒక టూల్, AI బేస్డ్ టూల్ ఉండి మొత్తం కంప్లీట్గా అదే ఆటోమేటిక్గా చేసే టూల్స్ అయితే నాకు తెలిసి లేవు. బట్ దేర్ ఆర్ ఫ్యూ ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఉండే చిన్న చిన్న టూల్స్, స్మార్ట్ టూల్స్ ఉన్నాయి. బ్యాక్ ఎండ్ దే హ్యావ్ దేర్ ఇంజిన్స్, స్మార్ట్ ఇంజిన్స్ ఉన్నాయి. ఎలాగైతే ఇప్పుడు ఫోటోషాప్లో జనరేటివ్ ఇంజిన్స్ ఉండి ఎలా అయితే మనకు కంటెంట్ అవేర్ టెక్నాలజీ, కంటెంట్ అవేర్ టూల్స్ ఎలా క్రియేట్ చేశారో, సో అలాంటి టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి
ఇప్పుడు విఎఫ్ఎక్స్లో మాట్లాడుకుంటే సీజీలో మాట్లాడుకుంటే 3D జనరేషన్, ఇందాక చెప్పినట్టు స్టోరీ బోర్డ్స్ కానీ ప్రీవిజువలైజేషన్ క్రియేట్ చేసేటప్పుడు 3D అసెట్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో అవన్నీ క్రియేట్ చేయడానికి ఎలా అయితే టెక్నాలజీ ఉన్నాయో సేమ్ విఎఫ్ఎక్స్లో చాలా వర్క్ చేసుకోవడానికి మనకు టూల్స్ ఉన్నాయి. బేస్ సీజీ క్రియేట్ చేసిన తర్వాత సీజీ అసెట్స్ లేదా సీజీ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఎన్హాన్స్ చేయడానికి లేదా దాంట్లో కొన్ని టీడీఎస్ ప్రాసెస్లు ఉన్నాయి. ఇప్పుడు రోటోస్కోపీ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్ళి దాన్ని కట్ చేస్తుంటాం. సో ఇవన్నిటిని టైం తగ్గించడానికి చిన్న చిన్న టూల్స్ ఉన్నాయి ప్రతి సాఫ్ట్వేర్లో. మాయా దగ్గర నుంచి ప్రతి దాంట్లో చిన్న చిన్న టూల్స్, స్మార్ట్ టూల్స్ వచ్చాయి. సో మీకు ఏఐ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఇవి టూల్స్ అన్ని మీకు బయటికి కనిపించు, బట్ బ్యాక్ ఎండ్లో టైంని తగ్గిస్తూ కాస్ట్ని తగ్గిస్తూ చాలా టూల్స్ వచ్చాయి. సో చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కంప్లీట్ ఏఐ ఫిల్మ్ మేకింగ్ చేస్తుందా అంటే కంప్లీట్ చేయకపోవచ్చు, బట్ దెర్ ఆర్ టూల్స్, ఏఐ బేస్డ్ టూల్స్ ఫ్యూచర్లో వస్తుంది. ఫ్యూచర్లో ఇప్పుడు మన వీడియో జనరేషన్ టూల్స్ ఇందాక చూసాం, రన్వేతో కంప్లీట్ మూవీ చేసే రోజు రావచ్చు. సౌండ్ ఎలా క్రియేట్ చేయొచ్చు, సౌండ్ ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, మ్యూజిక్ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఎలా ఉంది అనేది అయితే చూసి ఉంటారు కొంతమంది, చూడని వాళ్ళ ఒకరికి మ్యూజిక్ని మనం రాసి ఒక సాంగ్ రాసి మనం ఇప్పుడు క్రియేట్ చేసి చూడడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు మనం అవన్నీ చేయలేము కాబట్టి ఆల్రెడీ ఆర్జీవ్ గారు చేసింది నేను చూపిస్తున్నాను. ఇది ఏ టూల్స్ ఎలాంటి టూల్స్ యూజ్ చేశారో ఇది వరకు నేను అక్కడ టూల్స్ కూడా ఇస్తాను. దాన్ని మనం ఒకసారి మీరు పోయి ఎక్స్ప్లోర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈజీ టు యూజ్ చేయొచ్చు అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. సౌండ్ కళల్లో ఒక ఇంపార్టెంట్, చాలా పాపులర్ అండ్ ఇంపార్టెంట్, అందరి ఒక ఇంగ్రీన్ అయిపోయింది మ్యూజిక్. మ్యూజిక్ అనేది ఒక మనిషి కాకుండా, ఒక కళాకారుడు కాకుండా, మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఎవరన్నా క్రియేట్ చేయగలుగుతారు, కృత్రిమంగా క్రియేట్ చేయొచ్చు అనేది మన అని ఫీల్ అవుతాం. అంటే అది ఏదో మెషిన్ అండి. అప్పుడు నేను సేమ్ థింగ్ నేను నిజమైన మ్యూజిక్ డైరెక్టర్ కూడా కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరన్నా విన్నోడు కానీ వాటి టేస్ట్ అనేది మ్యాటర్ అవుతుంది అక్కడ. అవును. అప్పుడు ఏ ఇచ్చిన మ్యూజిక్ని మీరు మీ టేస్ట్లో మీకు ఏమి నచ్చుతుంది అనేది యాక్చువల్ పాయింట్. మీ టేస్ట్ ఆ టేస్ట్కి ఏదో అనుకుని కొన్ని పనులు తీసాం. సేమ్ లిరిక్ని ఇన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఐడియా వస్తుందని నాకు ఇంతకు రాలేదు. ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉండగలుగుతాయి అనేది ఒకే దానికి. ఓకే, ఇప్పుడు పబ్జీ వేస్తాం. దాని విషయంలో ఎన్టీ రామారావు చాలా పాపులర్ డైలాగ్
ఏమంటివి చాపినప్పుడు సుధవుని ఆగతలేదు ఎంత మాట సో ఇందాక చూసిన సాంగ్ యాక్చువల్గా 2-3 టూల్స్ అయితే యూజ్ చేశారు, 2-3 టూల్స్. ఇప్పుడు దాంట్లో బేస్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక హీరో ఆయన గర్ల్ ఫ్రెండ్ని మ్యాథమెటిక్స్ దాంట్లో తీసుకొని దాన్ని వర్ణిస్తూ రాయమని చెప్పేసి ఒక సాంగ్ రాయమన్నారు లిరిక్స్. ఒక ఏఐ టూలు ఒక గర్ల్ ఫ్రెండ్ని మ్యాథమెటిక్స్తో పోలుస్తూ కాస్ థీటా సైన్ థీటా అని దాంట్లో ఒక లిరిక్ రాసిన దాన్ని మళ్ళీ ఒక వాయిస్ తీసుకొని ఈ కంప్లీట్గా ఏఐలో చేశారు. ఇప్పుడు మనం కూడా చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ టైం. 3-4 టూల్స్ యూజ్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. చాట్ జీపీటీ నోస్ మనం మన సాంగ్స్లో పల్లవి చరణం ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ సాంగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, మన సాంగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అది క్రియేట్ చేసి చూడండి, మన ఫార్మాట్ మన కల్చర్ దానికి తెలుసు. మన పాటలో పల్లవి ఉంటుంది, చరణం ఉంటుంది. తర్వాత మనం ఏం చేసాం, ఒక తెలంగాణ స్లాంగ్ మనం ఒక రీజనల్ లెవెల్లో ఇచ్చాం. మేబీ దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్, బట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, టెక్నాలజీ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇది యాజ్ అండ్ లర్న్ ఇట్ లర్న్స్ లాట్ ఆఫ్ మోడల్స్. డెఫినెట్గా మనకు బెటర్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్, ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ తెలుగులో సపరేట్ ఒక సాంగ్ లిరిక్ క్రియేషన్ కొరకు సపరేట్ టూల్స్ ఏమి లేవు కాబట్టి హాలీవుడ్ అయితే ఇంగ్లీష్ పర్పస్ అయితే ఇంగ్లీష్లో అయితే మీకు పర్టికులర్గా జానర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పాపా లేదా ర్యాపా, తర్వాత ఒక క్లాసికలా, ఏదైనా ఒక పర్టికులర్ మీరు దాని జానర్ సెలెక్ట్ చేసుకొని దానికి కొన్ని కీవర్డ్స్ ఇస్తూ సాంగ్లో ఎలాంటి వర్డ్స్ ఉండాలి, మూడ్ ఎలా ఉండాలి, ఇవన్నీ దానికి మనం ట్రైన్ చేస్తే మనకు ఒక పర్ఫెక్ట్ సాంగ్ వస్తుంది. ఆ లిరిక్స్ని తీసుకెళ్ళి మ్యూజిక్ క్రియేషన్ టూల్స్లో వాడుకొని ఆ టూల్ మనం పర్ఫెక్ట్గా వాడుకుంటే ఒక మంచి మ్యూజిక్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇదంతా ఎప్పుడు కూడా ఒక టూల్తో, ఒక ఏ టూల్లో కంప్లీట్ వర్క్ అవ్వదండి. ఒక 3-4 టూల్స్ యూజ్ చేసి వస్తుంది. తర్వాత రిఫైన్మెంట్ ఉంటుంది, చిన్న అడ్జస్ట్ చేయడానికి స్పెసిఫిక్ ప్లగిన్స్ ఉంటాయి. అవన్నీ యూజ్ చేస్తే మనకు ఒక బెటర్ ప్రోడక్ట్ వస్తుంది. బట్ స్టిల్ సినిమా లెవెల్లో మనం మాట్లాడుతాం, సినిమా క్వాలిటీ లెవెల్లో మ్యూజిక్ ఇండస్ట్రీ దగ్గరకు వస్తుంది. ఏఐ మ్యూజిక్ టూల్స్ చాలా వరకు స్పెషల్ ఎఫెక్ట్స్లో మనం సౌండ్ ఎఫెక్ట్స్ అంటాం. చాలా కంపెనీస్ సౌండ్ ఎఫెక్ట్స్ తయారు చేసి మనకు మార్కెట్లో అందుబాటులో వస్తాయి. అవన్నీ మనం లైవ్గా మన సీన్కి అనుకూలంగా, ఇప్పుడు ఫోలీ అనే కాన్సెప్ట్ ఉంది. ఫోలీ ఏం చేస్తారు, మన వీడియోకి అనుగుణంగా అప్పటికప్పుడు స్టూడియోలో సౌండ్ రికార్డ్ చేస్తారు. అవన్నీ మనం ఏఐ టూల్స్ ద్వారా మనం దాని విజువల్స్ ఇచ్చి దానికి ప్రాంప్టింగ్ ఇచ్చి మనకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్ని రాబట్టుకోవచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే టైము సేవ్ అవడంతో పాటు వేరియేషన్స్, మీకు ఒక హండ్రెడ్స్ ఆఫ్ వేరియేషన్, 10 నిమిషాలు 20 నిమిషాల్లో డిఫరెంట్ వేరియేషన్. మీకు సాంగ్ ఒకటి ఇచ్చారు, నచ్చలేదు, ఇంకో సాంగ్ నచ్చలేదు, ఇంకోటి డిఫరెంట్ వేరియేషన్స్ కూడా మీరు అక్కడ కూర్చొని చేసుకోవచ్చు. డేటా ఎంత లెర్న్ చేస్తూ ఉంటే, మోడల్స్ ఎన్ని బిల్డ్ అవుతూ ఉంటే, ట్రైనింగ్ ఏ ఇంజిన్స్ ఎంత ట్రైన్ అవుతూ ఉంటే, సో అంత పర్ఫెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ప్రజెంట్ మన సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే ఈ స్టేజ్లో ఉన్నాయి. మ్యూజిక్ కూడా ఇప్పుడు ఒక మూవీ వస్తుంది కంగువా అని, ఆ మూవీలో కూడా ఇప్పుడు సూర్య గారి వాయిస్ కొన్ని లాంగ్వేజెస్లో వాయిస్ ఆయనదే ఉంటుంది, కానీ ఏఐ జనరేటెడ్ వాయిస్. ఆయన ఒక తమిళ్లోనే డబ్బింగ్ చెప్పారు, మిగతా లాంగ్వేజ్లో ఏఐ ద్వారా డబ్బింగ్ చెప్పించారు. సో డబ్బింగ్ స్థాయిలో వాయిస్ ఇప్పుడు మనం కూడా యాక్చువల్గా కొన్ని మీకు చూపిద్దాం అనుకున్న డీప్ ఫేక్ వీడియోస్, బట్ సంభవం నా మ్యాక్ కరెక్ట్ కావట్లేదు. సో డీప్ ఫేక్ వీడియోస్లో మీరు నార్మల్ పర్సన్ పక్కనే రష్మిక మందన్ లాంటి ఇంకో హీరోయిన్ ఫేస్ తీసుకొచ్చి పెట్టిన పర్సన్స్ మీరు అసలు ఏమాత్రం ఇది ఒరిజినల్ డూప్లికేట్ చెప్పలేదు. సో అలాంటివి ఉన్నాయి. సో పాజిటివ్గా యూజ్ చేస్తున్నారా, నెగిటివ్ యూజ్ చేస్తున్నారా అనేది సెకండరీ థింగ్, దట్స్ ద ఎథిక్స్. కానీ టెక్నాలజీ అందుబాటులో ఉంది. సేమ్ ముగ్గురు కాంపిటీటర్స్ ఉన్నారండి ఈ ఫీల్డ్లో. జీపీటీ, అఫ్ కోర్స్ జీపీటీ అనేది మన ఓన్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఓపెన్ ఏఐ నుంచి మనకు చాట్ జీపీటీ వస్తే, గూగుల్ నుంచి వచ్చిన టూల్ జెమినీ, అలాగే మైక్రోసాఫ్ట్ నుంచి కోపైలట్ అని ఉంటుంది. రేపు పొద్దున మన ఇప్పటికే ఆల్రెడీ వాట్సాప్లో ఆల్రెడీ ఏఐ ఫీచర్ వచ్చేసింది. వాట్సాప్లో దాదాపు అందరూ ఏఐ యూజ్ చేస్తున్నారు. ఇట్స్ బేస్డ్ ఆన్ మెటా అనే కంపెనీ కూడా, మెటా అంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ టూల్స్ తయారు చేసిన కంపెనీ, వాళ్ళకు కూడా ఏఐ ఇంజిన్స్ ఉన్నాయి. సో అది ఆల్రెడీ ఫీచర్స్ మనకు మన రెగ్యులర్గా యూజ్ చేస్తున్న వాట్సాప్లో కూడా ఉన్నాయి. మీరే టైప్ చేయాలి, ఆటోమేటిక్గా మీరు చెప్తే ఆటోమేటిక్గా టైప్ చేసేస్తుంది. పబ్లిసిటీ అండ్ పిఆర్ అండ్ ఈవెంట్స్, వీటిలలో ఏఐ టూల్స్ యూసేజ్ ఉంది. ఇప్పుడు ఆడియన్స్ పల్స్ తెలుసుకోవడానికి, ఇప్పుడు మీకు పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు
మన దగ్గర పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఇప్పుడు రామానాయుడు ప్రొడక్షన్ హౌస్ కానీ ఇలాంటి ప్రొడక్షన్ హౌస్లో సినిమా రిలీజ్ అయిన వెంటనే కొంతమందిని ప్రతి విలేజ్లకు అక్కడ పంపించేసి ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు. ఫస్ట్ షో వేసి ఫస్ట్ షో నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు. రేపు రిలీజ్ అవుతుందనగా ముందు రోజు నైటే షో పడేది. ఆ షో నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తో అవసరం ఉంటే కట్స్ చేయడం కానీ లేదా కొత్త యాడ్ చేయడం కానీ కూడా చేసేవాడు. అలా ఉండేది ఒకప్పుడు. సో అట్లా ఫీడ్బ్యాక్ అనేది ఇప్పుడు ఏఐ టూల్స్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. తర్వాత పబ్లిసిటీ, డిజిటల్ మార్కెటింగ్ గురించి అందరికీ తెలిసి వాళ్ళ మొత్తం సినిమా అంతా ట్రెడిషనల్ మార్కెటింగ్, ట్రెడిషనల్ పిఆర్ నుంచి దూరం వెళ్ళిపోతుంది. స్లోగా మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా కాదు, డిజిటల్ మీడియా కంప్లీట్ ఆక్యుపై చేసింది. మన మొత్తం సోషల్ మీడియాలో ఎక్కువ పబ్లిసిటీ జరుగుతుంది. 60-70% ఆఫ్ పబ్లిసిటీ ఇన్స్టాగ్రామ్ ద్వారా, తర్వాత వెబ్సైట్ల ద్వారా, సో వీటి ద్వారా జరుగుతుంది. కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ డిజిటల్ మార్కెటింగ్లో. అది మాట్లాడుకుంటే డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న ఏఐ టూల్స్ దానికి ఒక సెషన్ చేయొచ్చు. సో అన్ని టూల్స్ అందుబాటులో ఉన్నాయి. సో నెక్స్ట్ టూల్స్ మార్కెటింగ్ అనాలిసిస్ చేయడానికి, తర్వాత ఆడియన్స్ పల్స్. సో ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ లాంటివి తీసుకుంటే, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎవ్రీ క్వార్టర్, కార్పొరేట్ కంపెనీస్ కాబట్టి ఎవ్రీ క్వార్టర్ వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ అనేది అసెస్ చేసుకుంటుంటారు. అయితే నెక్స్ట్ క్వార్టర్లో ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఆడియన్స్ మూడ్ ఏంటి, సో అలాంటివన్నిటి చేయడానికి చాలా టూల్స్ యూజ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్కి ఒక ఇంజిన్ ఉంది, నెట్ఫ్లిక్స్ రికమెండేషన్ ఇంజిన్ అని ఒక ఇంజిన్ ఉంది. సో ఆ ఇంజిన్ పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మన దాంట్లో మనం పెట్టుకున్న సెట్టింగ్స్ మనం ఏం చూస్తున్నాం అన్నట్టు తీసుకొని దాని మీదకి వెళ్ళి వాళ్ళు రిపోర్ట్స్ జనరేట్ చేసి ఆ లెవెల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ తీసుకోవడానికి వాళ్ళకి ఈ టూల్స్ యూజ్ అవుతుంది. ఇట్స్ బేసికలీ ఏఐ ఇంజిన్ అండి. నెట్ఫ్లిక్స్ రికమెండేషన్ ఇంజిన్ అనేది బేసికలీ ఒక ఏఐ ఇంజిన్. అదేవిధంగా ఒకటి ఐబిఎంలో ఇది వాట్సన్ కూడా ఏఐ డ్రివెన్ మార్కెటింగ్ టూల్ ఒకటి ఉంది. దీన్ని ఆల్రెడీ హాలీవుడ్లో చాలా పెద్ద సినిమాలు యూజ్ చేశారు. లైక్ అవెంజర్స్ లాంటి సినిమాలు, కొంచెం పెద్ద సినిమాలు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద టెక్నాలజీ. చాలా సినిమా డేటా అంతా చేస్తాం, ఎడిటింగ్ దగ్గర కొంచెం పంపిస్తాము, తర్వాత ఎడిటింగ్, తర్వాత సీజీకి, దానికి, ఇది ప్రొడక్షన్లో ఏముంటుంది, పోస్ట్ ప్రొడక్షన్లో. సో ఎవ్రీవేర్ సెక్యూరిటీ ఎట్లా ఎనేబుల్ చేయాలి. సో అందుకే చూడండి ఎన్ని కీస్ ఉన్నాయి. సో ఇట్లాంటి సెక్యూరిటీ మెకానిజమ్స్ అన్నీ తీసుకొని మీ డేటాని క్లౌడ్లో పెట్టినా కూడా సెక్యూర్ చేయడానికి, లేదంటే మీ డేటా తీసినా కూడా మరో బాహుబలిలో సీన్లు ఎట్లా పోయినాయి, లేదంటే హాలీవుడ్ సినిమాలలో సీన్లు ఎట్లా పోతున్నాయో డేటా సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే రెండు కాంబినేషన్ పెట్టారు చూడండి. ఆదాని వాళ్ళు అడిగినప్పుడు రెండు పెట్టారు, డేటా సెక్యూరిటీ అండ్ ఏఐ ఫిల్మ్ మేకింగ్. సో అల్గారిథమ్స్ తో తీసుకున్నా కూడా వాటితో డేటాని ఎట్లా ప్రొటెక్టెడ్ గా ఉంచాలి. దీంతో పాటు మీరు చాలా డివైసెస్ లో లాగిన్ అవుతుంటారు. మీరు కొన్నిసార్లు బై మిస్టేక్లు ఎక్కడెక్కడో లాగిన్ అయ్యి లాగౌట్ చేయకుండా వస్తూ ఉంటారు. ఏ డివైసెస్ లో ఉన్నారో కూడా చూపిస్తుంది చూడండి ఇక్కడ. సెక్యూరిటీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్లేస్ లో డేటా ఓపెన్ చేస్తాం, డేటా అక్కడ వదిలేసేస్తాం. ఎన్ని కంప్యూటర్లో ఎక్కడెక్కడ ఉన్నారో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిపించింది మీరు వాడలేదు అంటే మీరు లాగౌట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి, మీ డాష్ బోర్డ్ నుంచి. ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్తున్నాయంటే మీ ఆండ్రాయిడ్ నుంచి. మీరిచ్చిన అథెంటికేషన్, మీరిచ్చిన కన్సెంట్, నిన్న మనం అనుకున్నాం కదా రెస్పాన్సిబుల్ ఏకి కన్సెంట్ ఎంత ఇంపార్టెంటో, ఆ కన్సెంట్ అనమాట ఇవన్నీ. ఏ డివైసెస్ కి ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యామో కూడా చూపిస్తుంది. ఇక్కడ ఏవైనా మీరు లాగౌట్ కానివి మీరు వాడని డివైసెస్ ఉంటే దాని మీద క్లిక్ చేసి లాగౌట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే డేటా ఇంపార్టెంట్. మన స్క్రిప్ట్ డేటా, మన ఎడిటింగ్ డేటా, ఇమేజెస్ డేటా, ఆడిషన్స్ డేటా, ఇవన్నీ ఎక్కడెక్కడో ఓపెన్ చేస్తుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సినిమా క్రియేటివిటీ ఒకటే కాదు, తీసిన ఆ అసెట్, ఐటీ అసెట్, ప్రొడక్షన్ అసెట్ చాలా ఇంపార్టెంట్గా సెక్యూర్గా చేయడానికి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఎనేబుల్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ డ్యూ డిలిజెన్స్, సెక్యూరిటీ కంట్రోల్స్ ఉన్నాయా, ప్రాపర్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఉన్నాయా లేదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదంటే మనం కష్టపడి చేసిన అంతా బూడిదిలో వచ్చిన పన్నీర్ అవుతుంది, అవునా? సో బీ కేర్ఫుల్. అందుకే ఇట్లాంటి వాటి కోసమే ఏఐ ఫర్ ఫిల్మ్ మేకింగ్ లో కానీ, ఏఐ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సినిమా అని నేను అనుకున్నాను చూసారా. సినిమాలో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే మనకు వచ్చే ట్రాఫిక్, ఇంటర్నెట్ ట్రాఫిక్ కానివ్వండి,
టూల్స్, ఇప్పుడు ఇన్ని టూల్స్ ఉన్నాయి, ఇన్ని టూల్స్ కొనడానికి ఎంతో కొంత అమౌంట్ అవుతుంది. అదే అన్ని టూల్స్ ప్యాకేజ్ గా సబ్స్క్రిప్షన్ మోడల్లో ఇస్తే ఇంకా కొంచెం కాస్ట్ రెడ్యూస్ అవుతుందా లేదా? దట్స్ వాట్ నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ సమ్ ఐటీ కంపెనీస్ దే షుడ్ బిల్డ్ ది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవరిని నమ్మద్దు అనే ఆర్కిటెక్చర్ కొత్తగా వచ్చింది. సో దాన్ని వాడుతున్న కంపెనీల దగ్గరే మన డేటాని పెట్టాలి. మన సినిమా డేటాని పెట్టాలి అంటే వాళ్ళ దగ్గర వెళ్ళి పెట్టుకోగలిగితేనే మన డేటా ఏదైనా సేఫ్గా ఉంటుంది. లేదంటే సినిమా మొత్తం తీసిన తర్వాత స్క్రిప్ట్లు కానీ ఏ కానీ ఇవన్నీ ఎన్ని ఇంజన్లు వచ్చినా చూడండి ఎన్ని అటాక్స్ అవుతున్నాయి. As of now physical are there, now we can make it out. So area and camera ఉంది కదా. So this is also one of the setting one camera itself. కెమెరా నుంచి ఎట్లా శాంపుల్ కెమెరాస్ అవన్నీ ఎట్లా బిల్డ్ చేయొచ్చు, కెమెరా నుంచి ఎట్లా మనం విజువలైజ్ చేయొచ్చు. చూడండి స్టేజెస్ కానీ వర్చువల్ ప్రొడక్షన్ కానివ్వండి, సో సెట్టింగ్స్ కానివ్వండి, డిజైన్ ఎల్ఈడి వాల్యూమ్స్ తోటి ఎట్లా చేస్తున్నారు, ప్రొడక్షన్ స్పెసిఫిక్ స్టేజెస్ ఎట్లా కావాలి మనకి. సో మనం కావాల్సి దీన్ని బుక్ చేసుకోవచ్చు కూడా. ఇంతకు చాలా మంది కాస్టింగ్ అని చాలా మంది అనుకున్నారు కదా. సో దానికి ఇక్కడ కాస్టింగ్ కూడా చూసుకోవచ్చు. రెడ్యూస్ కాస్టింగ్ తో మన మోడల్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్రియేట్ అన్ ఇమేజ్ ఫ్రమ్ ద టెక్స్ట్ ప్రాంప్ట్. సో ఏది రాస్తే సో అలా ఏ స్టాండర్డ్ లో కావాలి, జీనియస్ లో కావాలా, స్పీడ్ ఎంత కావాలి, క్వాలిటీ ఎంత కావాలి, సో ఎలాంటి ఈ స్టైల్లో కావాలి. సో దిస్ విల్ గివ్ యూ ఆల్ ద స్టైల్స్ అండ్ షేప్స్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇట్ అండ్ you can generate that one. So these kind of things also we can get with the deep AI.org and the machine learning algorithm. So text to image we can generate from this. So deep AI.org. Okay. So tarata deep AI tarata in video AI. ఎంత మంది కస్టమర్స్ ఉన్నారు చూడండి. సో ఎన్ని రకాల ట్రస్ట్ పైలట్లు ఎన్ని చేసింది, ఎన్ని జనరేట్ చేసిందో యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. InVideo.io ఎడిట్ వీడియోస్ విత్ టెక్స్ట్ ప్రాంప్ట్స్, ఏఐ పవర్డ్ వాయిస్ ఓవర్స్. ఎవరెవరు వాయిస్ ఓవర్స్ కావాలి, ఎట్లా వాయిస్ ఓవర్స్ కావాలి మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత వాళ్ళవి ఉన్నాయి, మనకి కూడా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఎనీ టాపిక్ మీద ఎట్లా క్రియేట్ చేయొచ్చు. InVideo.io. సో టెక్స్ట్ టు వీడియో క్రియేషన్ ఎట్లా చేసుకోవచ్చు, ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కలర్ ల్యాబ్ AI. సో హియర్ ఆల్సో వీ కెన్ డూ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. కలర్ ల్యాబ్ AI ఫిలిం ఎవల్యూషన్ కి, సో వీ కెన్ యూజ్ దిస్ వన్. కలర్ ల్యాబ్ AI గ్రేడింగ్ కానీ, లేకపోతే ఫిలిం ల్యాబ్ AI ఎవల్యూషన్ కి, డిజైనింగ్ కి వాటికి వాడుకోవచ్చు. రేపు ఇంకొక రోజులుగా మీరు మీకు హస్బెండ్ ఇలాంటి లక్షణాలు కావాలి మీరు చెప్పుకుంటారు కదా, ఇలా మ్యాట్రిమోనియల్కి వెళ్ళినప్పుడు చెప్తారు కదా, నాకు ఇలా 6 అడుగుల ఎత్తు ఉండాలి, ప్రభాస్ లాగా ఉండాలి, లేకపోతే ఇంకేదో మీ రిక్వైర్మెంట్స్ ఏమి ఉంటాయి చాలా బాగా చూసుకోవాలి, ఓపికవంతుడై ఉండాలి, గుణవంతుడై ఉండాలి, ఇంకేదో లక్షణాలు. అలాగే ఆ అమ్మాయి గురించి అబ్బాయిలు కూడా అనుకుంటారు, అందగత్తై ఉండాలి, ఐశ్వర్య లాంటి కాకపోయినా రష్మిక మందన్న ఉండాలి, లేకపోతే ఏదో సంథింగ్ మీకుండే రిక్వైర్మెంట్స్ మీకు ఉంటాయి. ఈ రిక్వైర్మెంట్స్ తగినట్టుగా ఉండే డిజైనర్ వైఫ్ ని అంటే దాంతో పాటు వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇంట్లోకి రాగానే ఎలా ఉండాలి, ఇంట్లోకి రాగానే అయ్యో తలనొచ్చిందా, ఇవాళ వర్క్ ప్రెషర్ అయిపోయిందా అని వచ్చేసి టకిమని వచ్చేసి వెంటనే ఇమీడియట్ గా వాటర్ ఇచ్చి టీ ఇచ్చి ఉండాలని మీరు అట్లా ప్రోగ్రామింగ్ చేసుకుంటే అటనే బిహేవ్ చేస్తుంది. సేమ్ మనిషిలాగానే ఉంటుంది, సేమ్ మీరు ముట్టుకుంటే కూడా మెత్తగానే తాకుతుంది, మెషిన్లు తాకవు, మెషిన్ లాగా ఉండదు. అలాంటి ఒక హ్యూమనాయిడ్ రోబోస్ డిజైనర్ వైఫ్స్ గా రేపు రాబోతున్నాయి. ఇదంతా దేనివల్ల అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో రేపు రాబోయే కాలంలో పెద్ద సవాలు ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఏ ఛాలెంజ్, త్రో ఏ ఛాలెంజ్.